హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు జస్ట్ ఇప్పుడే మనకైతే ఒక అప్డేట్ అవడం జరిగిందనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్, సో కంప్లీట్గా సెలెక్టెడ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ప్రాసెస్ సర్వర్ సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి 2025 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారో, దాని తర్వాత ఎవరైతే ఓవరాల్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసి ఓవరాల్ ఇంటర్వ్యూను కండక్ట్ చేశారో, దాని తర్వాత సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే సెలెక్టెడ్ లిస్ట్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కంప్లీట్గా జాబ్కు అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రాసెస్ సర్వర్ సంబంధించి మనకు జస్ట్ ఇప్పుడే హైకోర్టు వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, సో 33 జిల్లాలకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్, అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఒకసారి కంప్లీట్గా వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక్కడ చూసుకుంటే మనకు డేటు 6 మే 2026 జస్ట్ ఇప్పుడైతే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎవరైతే ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ కావచ్చు, సిటీ స్మాల్ కోర్ట్ హైదరాబాద్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, జగిత్యాల కావచ్చు, జనగామ కావచ్చు, ఈ విధంగా 33 జిల్లాలకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. జయశంకర్, భూపాలపల్లి, జోగులమ్మ, గద్వాల్, కామారెడ్డి అండ్ ఖమ్మం, ఇది కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి సెలెక్టెడ్ అభ్యర్థుల యొక్క ఎవరైతే ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారో ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ముందుగా అందరికీ కంగ్రాచ్యులేషన్స్. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మీ యొక్క కష్టం, మీరు చదివినటువంటి మీ యొక్క కష్టానికి ఫలితం అయితే దక్కిందనమాట కంప్లీట్గా మీకైతే. సో వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్. అలాగే ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా ఒకసారి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇక్కడ మనకు కొన్ని నోట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చదువుకోండి. సో మీరు బై మిస్టేక్ సో దీనికి సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ కావచ్చు, సో ప్రాసెస్ సర్వర్ సంబంధించి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో సో మీరు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ పెట్టుకొని సో ఇంతవరకు మీరు వచ్చినటువంటి వారందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫీస్ సబ్ అనేది సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు తర్వాత SBI ఎంక్వైరీ అయితే ఉంటుందన్నమాట. సో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కావచ్చు లేదా ఇవ్వకముందే మీకు SBI ఎంక్వైరీ అయితే చేయించడం జరుగుతుందన్నమాట. స్పెషల్ ఎంక్వైరీ ఉంటుంది, పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేయిస్తారు. సో కరెక్టేనా, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ అడ్రస్ కావచ్చు, మీ డీటెయిల్స్ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి డేటా కరెక్టా లేదా అనేది ఒకసారి అయితే ఎంక్వైరీ చేయించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇది మనకు వచ్చిన ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా కంప్లీట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది 2025 జనవరిలో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి 2026 సంబంధించి ఇప్పుడైతే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెలెక్టెడ్ లిస్ట్, అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. జస్ట్ ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం తప్ప మిగిలింది ఏమీ లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్లో అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. హ్యాపీగా మీ లైఫ్ అనేది కొనసాగించుకోండి. సో మీరు అనుకున్నటువంటి గోల్ అయితే మీరు రీచ్ అయిపోయారు కాబట్టి సో ఇప్పటి నుంచైనా మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో లేదు ఈ జాబ్తో నేను హ్యాపీగా లేను, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా వేరే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు వేరే జాబ్ కొడతా అనుకుంటే అప్పటి వరకు ఈ జాబ్ చేయొచ్చు. దాని తర్వాత ఆ జాబ్ కూడా ట్రై చేసి ఈ జాబ్ చేసుకోవచ్చు అనమాట చదువుకుంటూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.